అదిగో పడిపోతోంది. వద్దు. ట్రావెలింగ్ అంటే అందరికీ ఇష్టమే, కానీ కొన్ని రోడ్లపై ప్రయాణించడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల్లో ఉండే ఈ డేంజరస్ రోడ్లపై చిన్న తప్పు జరిగిన ప్రాణాలు గాల్లోనే కలిసిపోవాల్సిందే. అక్కడ అడుగు పెట్టడం అంటే నేరుగా చావుతో ఆటలాడటమే. మంచి రోడ్లపై ప్రయాణించి అలవాటు పడిన మనకు కొండలు, అడవులు, మంచు తుఫాన్ల మధ్య ఉండే ఈ ప్రాణాంతక దారులు చూస్తే గుండె ఆగిపోతుంది. క్షణాల్లో ప్రాణాలు తీసే ఆ ప్రపంచంలోని మోస్ట్ డేంజరస్ రోడ్లు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ముఖ్యంగా మన యాలీ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. బ్రెజిల్ అమెజాన్ BR 319 రోడ్. ఇప్పుడు బ్రెజిల్లోని దట్టమైన అమెజాన్ అడవిలోకి వెళ్దాం. ఇక్కడ BR 319 అనే ఒక రోడ్డు ఉంది. ఇక్కడ కొండల వల్ల వచ్చే డేంజర్ కాదు, ఇక్కడి బురద, ఏకాంతం, క్రూర జంతువుల వల్ల వచ్చే భయం. ఈ రోడ్డు అడవి మధ్య నుంచి వెళ్తుంది. 100 మైళ్ళ వరకు చుట్టుపక్కల ఎక్కడా జనాభా ఉండదు. సహాయం కోరడానికి ఎవ్వరూ ఉండరు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ రోడ్డంతా మోకాళ్ళ లోతు బురదగా మారిపోతుంది. కార్లు మొత్తం అందులో కూరుకుపోతాయి. ఒకవేళ బండి అక్కడ ఆగిపోతే రోజుల తరబడి ఎవరూ సహాయం చేయలేరు. ఇక దీనికి ఇరువైపులా విష సర్పాలు, పెద్ద పెద్ద క్రూర జంతువులు, డేంజరస్ పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ కారు రిపేర్ వచ్చి బయటకు దిగితే ఇక అంతే సంగతులు. ఆకలికి, దాహానికి లేదా జంతువులకు బలై ఎంతో మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇండియా కిల్లర్ టు పాంగి రోడ్. ఇక ఇండియాలో కూడా ఇలాంటి గూస్ బంప్స్ తెప్పించే రోడ్డు ఒకటి ఉంది. అదే కిల్లర్ నుంచి పాంగి వైపు వెళ్లే దారి. ఈ రోడ్డును చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పెద్ద పెద్ద గట్టి కొండలను తవ్వి దీన్ని క్రియేట్ చేశారు. దీనిలో పెద్ద ప్రమాదం ఏమిటంటే పర్వతాల రాళ్లు పైకప్పులా బయటికి చొచ్చుకుని వస్తాయి. రోడ్డు మాత్రం లోపలికి ఉంటుంది. ఈ దారి గుండా వెళ్తుంటే ఆ పర్వతం ఇప్పుడే మన బండిని మింగేస్తుందేమో అనిపిస్తుంది. ఈ రోడ్డు ఎంత ఇరుకుగా ఉంటుందంటే ఒక సమయంలో ఒక బండి మాత్రం వెళ్ళగలదు. ఒకవేళ ఎదురుగా మరో బండి వస్తే వాటిని దాటించడం ఒక పెద్ద సాహసమే. ఇక్కడ ఎప్పుడు సూర్యకాంతి సరిగ్గా పడదు, అందుకే ఎప్పుడు ఒక భయానక వాతావరణం ఉంటుంది. కింద పారే నది శబ్దం ఎంత ఎక్కువగా ఉంటుందంటే పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడినా వినిపించదు. ఇక్కడ ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ దేవుడిని తలుచుకోవాల్సిందే. రష్యా రోడ్ ఆఫ్ బోన్స్. ఇక రష్యాలో ఉన్న ఈ రోడ్ కథ వింటే మీ గుండె జారిపోతుంది. దీన్ని ఎముకల దారి, రోడ్ ఆఫ్ బోన్స్ అంటారు. ఇది ఊహాజనిత పేరు కాదు, అంటే ఏదో ఊహించి పెట్టినది కాదు. దీని వెనక ఒక భయానక నిజం ఉంది. చలికాలంలో ఇక్కడ టెంపరేచర్ ఎంత పడిపోతుందంటే మనిషి రక్తం కూడా గడ్డ కట్టుకుపోతుంది. పాతకాలంలో ఈ రోడ్డును కట్టడానికి ఖైదీలతో పని చేయించారు. విపరీతమైన చలి, ఆకలి, అనారోగ్యం వల్ల వేలాది మంది ఖైదీలు పని చేస్తూనే చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళను ఎక్కడికో తీసుకువెళ్లి అంత్యక్రియలు చేయకుండా ఆ రోడ్డు మట్టి కిందనే పాతి పెట్టేశారు. అంటే ఆ రోడ్డంతా మనుషుల ఎముకల మీద, అస్థిపంజరాల మీద కట్టబడింది. ఇప్పటికీ ఎప్పుడైనా ఆ రోడ్డు పాడైతే లోపల నుంచి మనుషుల ఎముకలు బయటపడుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైనా దారి తప్పినా, కారు ఆగిపోయినా చలికి గడ్డకట్టుకుపోయి అక్కడికక్కడే చనిపోతారు. వాళ్ళ బాడీలు నెలల తరబడి మంచులో అలాగే పడి ఉంటాయి. పాకిస్తాన్ శంషాల్ వ్యాలీ రోడ్. మోస్ట్ డేంజరస్ రోడ్స్ లో ఈ పాకిస్తాన్ లో ఉన్న ఈ రోడ్ కూడా ఒకటి. ఇది బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ జర్నీ చేసిన వాళ్ళు మాత్రం ఇది వరల్డ్ లోనే మోస్ట్ డేంజరస్ రోడ్ అంటారు. ఇది ఒక ఇరుకైన మట్టి రోడ్. స్థానిక ప్రజలే స్వయంగా పర్వతాలను పగలగొట్టి దీన్ని తయారు చేసుకున్నారు. ఈ రోడ్డుకి ఒకవైపు 100 అడుగుల ఎత్తైన పర్వతాలు ఉంటాయి. ఎప్పుడు ఏ రాయి పడుతుందో ఎవరికి తెలియదు. మరోవైపు వేలాది అడుగుల లోతైన లోయ, దాని కింద హోర్న ప్రవహించే నది. ఈ రోడ్డుకి కనీసం సైడ్ వాల్స్ కూడా ఉండవు. ఇటు నుంచి ఏ వాహనమైనా వెళితే దాని టైర్లు అంచునే వెళ్తుంటాయి. డ్రైవర్ చిన్నగా కాలు జారినా, బండి మిస్ అయినా నేరుగా వేలాది అడుగుల కింద పడిపోవాల్సిందే. లోకల్స్ కి ఇది అలవాటే, కానీ కొత్త వాళ్లకు మాత్రం ఇది చావును కళ్ళతో చుట్టమే. ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ టు జలాలాబాద్ రోడ్. ఆఫ్ఘనిస్తాన్లోని ఈ రోడ్డు వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాబుల్ నుంచి జలాలాబాద్ వెళ్లే ఈ దారి పక్కనే లోతైన కాబుల్ నది ప్రవహిస్తుంది. ఇక్కడ డేంజర్ అంతా ఆ షార్ప్ టర్న్స్, భయానకమైన ఆ ఎత్తుగా ఉండే దారుల వల్లే వస్తుంది. పెద్ద పెద్ద లారీలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఈ రోడ్డుపై ఫుల్ స్పీడ్ లో వెళ్తుంటాయి. డ్రైవర్లు ఒకరినొకరు ఓవర్టేక్ చేయడానికి చూసి రోజు యాక్సిడెంట్స్ చేసుకుంటూ ఉంటారు. టర్నింగ్స్ దగ్గర సడన్ గా ఎదురుగా బండి వస్తే బ్రేక్ వేయడానికి కూడా టైం ఉండదు. కార్లు ఒకదానికొకటి గుద్దుకుని వేలాది అడుగుల కింద నదిలో పడిపోతూ ఉంటాయి. ఆ లోయ ఎంత లోతుగా ఉంటుందంటే పడిపోయిన వాళ్ళ శవాలు కూడా దొరకవు.
పాకిస్తాన్ టాటు విలేజ్ రోడ్ నంగా పర్వత. చివరగా మళ్ళీ పాకిస్తాన్ కి వద్దాం. నాంగా పర్వత దగ్గర ఉన్న టాటు గ్రామంకి వెళ్లే ఈ కచ్చా రోడ్డు ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ రోడ్స్ లిస్ట్ లో టాప్ లో ఉంది. నిటారుగా ఉన్న కొండ అంచున ఈ రోడ్డు వెళ్తుంది. ఇది ఎంత సన్నగా ఉంటుందంటే కేవలం లోకల్ పాత జీపులు మాత్రమే వెళ్ళగలవు. ఒక పాయింట్ లో అయితే బండి టైర్లు రోడ్డు మీద నుంచి గాల్లోకి వేలాడుతుంటాయి. కింద చూస్తే అంతులేని లోయ నోరు తెరుచుకుని ఉంటుంది. మధ్యలో చెక్కతో చేసిన చిన్న చిన్న బ్రిడ్జిలు వస్తాయి. బండి బరువుకి అవి సౌండ్స్ చేస్తూ ఉంటాయి. ఏ క్షణంలో ఆ బ్రిడ్జెస్ కూలిపోతాయో అనే భయం వేస్తుంది. ఇక్కడ బండిని రివర్స్ తిప్పడానికి అసలు వీలుండదు. ఒకసారి జర్నీ స్టార్ట్ చేశారంటే ముందుకు వెళ్లాల్సిందే. చిన్న మిస్టేక్, బ్రేక్ ఫెయిల్ అయితే రిజల్ట్ ఒక్కటే, అది పక్కా చావే. చైనా టిబెట్ హైవే. చైనా నుంచి టిబెట్ కి వెళ్లే ఈ దారి ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రమాదకరమైన రోడ్లలో ఒకటి. ఈ రోడ్ ఎందుకు అంత ప్రమాదం అంటే విపరీతమైన ఎత్తు. సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉండడం వల్ల సాధారణ మనుషులకు శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది. ఆక్సిజన్ అందక చాలా మంది సొమ్మసిల్లి పడిపోతుంటారు. దీనికి తోడు ఎప్పుడు మంచు తుఫాను వస్తుందో, ఎప్పుడు కొండ చర్యలు విరిగి పడిపోతాయో ఎవరికి తెలియదు. వాతావరణం ఒక సెకండ్ లో మారిపోతూ ఉంటుంది. ఈ రోడ్డు కట్టేటప్పుడు వేలాది మంది కార్మికులు చనిపోయారు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కొండల నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు పడి కార్లు, బస్సులు నలిగిపోతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవింగ్ చేయడం అంటే మీ స్టామినాకు, ఓపికకు జరిగే ఒక అతిపెద్ద పరీక్ష. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో. వీటిలో మీకు ఏ రోడ్డు ప్రమాదకరంగా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన యాలీ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.